ఏంటంటే వీళ్ళు రెండు విషయాలు వివిధ మన ప్యారిష్ రావడం జరిగింది. ఆర్య ఒకసారి మన మధ్యకి వచ్చాడు, గుర్తుందో లేదు, నా పుట్టినరోజు సందర్భం ఆర్టిస్ట్ సారీ ఎన్ని గుర్తులేదు. సరే, ఇది సెకండ్ టైం. ఆ రోజు వచ్చి మరి అనిత మేడం గారి విషయం ఏంటంటే చెప్పిన విషయం, స్వామి మనకి విచారణలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కొద్దిగా పాటు నేను స్కాలర్షిప్ మా అమ్మ అత్త మామల పేరు మీద ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాను. దానికి నేను సరే చాలా సంతోషం అన్నాను. తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ముందుకు తీసుకుని మా టీచర్ ఏమన్నప్పటికీ ఏమమ్మా మరి ఇంటర్మీడియట్ కూడా కొద్దిగా చూడండి అన్నట్టు చెప్పేసరికి అమ్మ టీచర్ కాదు అలా వెంటనే మంచి మనసుతో ఒప్పుకోవడం జరిగింది ఒక విషయం. రెండవది, టీచర్కి స్వహస్తాల చేత పవిత్ర గ్రంథాన్ని చేతితో రాయటం జరిగింది. గట్టిగా చెప్పట్టుకుంటే మొత్తం 3, ఇది ప్రథమది 2, 3 గ్రంథాలు అంటే ఒకే పుస్తకం ఒకే బైబిల్లో చేతితో రాయబట్టి 3 అయింది. పూర్వ నిబంధన మరియు నూతన నిబంధన కలిపి రాస్తే చేతితో టీచర్ గారు ఈ 3 పుస్తకాలు అయ్యాయి. మరి నిజంగా చదివి సొంత హస్తాన్ని రాయటం అనేది చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి టీచర్ని అభినందిస్తూ గట్టిగా చెప్పట్లు కొట్టి ఇదేంటంటే వేరే ఉద్దేశం కాదు, ఇది ప్రోత్సాహం. మనం కూడా చేయగలము, మనం కూడా రాయగలము అనేటువంటిది. తిరుసభలో కేరళ రాష్ట్రంలో ఒక కేరళ రాష్ట్రం ఒక సిస్టర్ గారు రాయడం జరిగింది. మొత్తం బైబిల్ అంతా వాళ్ళ లాంగ్వేజ్. సెకండ్ పర్సన్ సిస్టర్ గారి తెలుగులో గట్టిగా చప్పట్లు కొట్టి మరియు దీన్ని పరిష్కరించు నేను ఏమనుకున్నానంటే, దేవుని యొక్క గ్రంథాన్ని చదివి అది రాయటం అనేది చాలా అసలు ఆషామాషి కాదు. మన టైం తీసుకోవాలి. మరి ఎప్పుడు మొదలు పెట్టారంటే నాకు తెలియదు, అయినప్పటికీ మొన్న వాళ్ళ గొల్లపూడిలో విచారణ పండుగ రోజుకి అయిపోయింది. కాబట్టి రెండవది ఏంటంటే, మన విచారణ ఉన్నటువంటి బిడ్డలు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అయినటువంటి వాడికి కొద్దిపాటు స్కాలర్షిప్. దీని విషయంలో ఏంటంటే, మన విచారణలో గోగులమూడి ప్రశాంతి రామకృష్ణ కుమార్తె అయినటువంటి రూప స్కూల్ టాపర్గా నిలిచింది 586 మార్కులతో. గట్టిగా చెప్పబట్టి కాబట్టి ఈరోజు ఈ పాప కూడా గోగులమూడి రూప 10th క్లాస్లో స్కూల్ టాపర్గా నిలిచింది. కాబట్టి అభినందిస్తూ ఈ పాపకి మరి 2000 చొప్పున ఒక్కొక్క విద్యార్థినికి 10th ప్లస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 1000 రూపీస్ వాళ్ళ కుటుంబం తరఫున ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎంత అనేది కాదు, 10 మందిలో రూపాయి తీసుకున్న గిఫ్ట్. కాబట్టి ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. రెండవది, వీళ్ళిద్దరికి 2 కూతుళ్ళు, పెద్ద పాప చిన్న కుమార్తెకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరి త్వరలో ఇండియాలో కూడా మ్యారేజ్ చేయాలని ఇంత ఆశించారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించుకొని మీరు కోసం మనం ప్రార్థన చేద్దాం. మీరు చూసేది నేను చెప్పండి.